హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇలా ఆకుకూరలతో కూర చేయడం అంటే ఇష్టం? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదొచ్చేసి పొనగంటి కూర. సో కొంచెం కడాయిలో ఆయిల్ వేసి పోపు అనేది వేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, ఇంకా మినప్పప్పు. సో కొంచెం పోపు వేగాక మనం వెల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. వీటిని అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. సో అలా మూసేసుకొని కొంచెంసేపు అయ్యాక ఇది వచ్చేసి పొనగంటి కూర. దీన్ని మంచిగా కడుక్కొని వాష్ చేసి ఆరబెట్టుకొని తర్వాతే నేను ఇలా చిన్నగా కట్ చేసుకొని కూరలాగా చేసేసుకున్నాను. ఈ కూర మనకి ఐస్కి చాలా మంచిది, కంటి చూపుని మంచిగా చేస్తుంది. సో దీనికి కొంచెం నేను ఒక్క విజిల్తో బాయిల్ చేసుకున్న కందిపప్పుని కొంచెం యాడ్ చేశాను. ఇంకా ఉప్పు, కారం వేసి మిక్స్ చేసేసేసి కొంచెం లైట్గా ఎండు కొబ్బరి వేసేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా చాలా బాగుంటుంది.